الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد يوم لا تملك نفس لنفس شيئا والأمر يومئذ لله సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరతుల్ ఇన్ఫితార్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. తీర్పు దినం నాడు ఏ జీవి కూడా మరో జీవి కోసం ఏమీ సహకరించలేరు. ఆ రోజు సమస్త వ్యవహారం అధికారాలు అన్నీ కేవలం అల్లా వద్దకే ఉంటాయి. సోదర మహర్షులారా, అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముద్దుల కుమార్తెైన ఫాతిమా రదియల్లాహు అన్హాను చాలాసార్లు హితబోధన చేస్తుండేవారు. ఓ నా ముద్దులైన కుమార్తె, ఈ భూప్రపంచంలో నీకు ఏదైనా ఎలాంటైనా సహాయం కావాలంటే అడుగు, నేను సహకరిస్తాను. కానీ ఒక మాట గుర్తుంచుకో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముద్దుల కుమార్తె ఫాతిమా రదియల్లాహు అన్హా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముద్దుల కూతురు ఫాతిమా రదియల్లాహు అన్హా మరియు మేనత్త సఫియా రదియల్లాహు అన్హాను ఉద్దేశించి ఇలా అన్నారు: నేను మీకోసం దైవ సన్నదిలో, అంటే ఖియామత్ రోజున ఏ అధికారము కలిగి ఉండను సుమా. సోదర మహర్షులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రవక్త గారు సొంత కూతుర్ని, సొంత మేనత్తను ఆ తీర్పు దినం నాడు సహకరించలేరు. మరి మాకెవరు సహకరిస్తారండి? అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర అబస్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇమ్రిఇం మిన్హుం యౌమఇదిన్ షఅనున్ యుగ్నీహి. ఆ తీర్పు దినం నాడు మనిషి సొంత సోదరుడిని, తన కన్న తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని అందరినీ చూసి వారి ముఖాన్ని చూసి పారిపోతుంటాడు. ఎందుకు పారిపోతాడంటే, వీరు బంధుత్వం వల్ల నన్ను చూసి ఎక్కడ నా దగ్గర వచ్చి సత్కార్యాలు అడుగుతారేమో, పుణ్యం ఎక్కడ అడుగుతారేమో అని భయంతో చూసి కూడా చూడనట్లుగా పారిపోతుంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు: లికుల్లి ఇమ్రిఇం మిన్హుం యౌమఇదిన్ షఅనున్ యుగ్నీహి. ఆ రోజు ప్రతి ఒక్కరికి తన సంగతి చూసుకోవటంతోనే సరిపోతుంది. ఎవరి సంగతి వారు చూసుకుంటారు. అక్కడ కేవలం నేను స్వర్గానికి చేరుకుంటే చాలు, నా పరిస్థితి ఏమవుతుందో తెలీదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పుడు లెక్కిస్తాడు. ఇప్పుడు నేను స్వర్గానికి చేరుకుంటానా, లేకపోతే నరకానికి పోతానేమో అని భయంతో కుంగిపోతుంటాడు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది తీర్పు దినం నాడు. అందరూ వారి సంగతి వారు చూసుకుంటూనే పోతారు తప్ప బంధుత్వాన్ని కూడా మర్చిపోతారు. అంటే ముందరే కుమార్తె కనిపిస్తుంది, కుమారుడు అక్కడ కనిపిస్తున్నాడు, భార్య ఎదుర కనిపిస్తున్నది, నాన్నగారు కనిపిస్తున్నారు, అమ్మ కనిపిస్తున్నది, కన్న తల్లి కనిపిస్తున్నది. కానీ వాళ్ళందరూ చూస్తున్నప్పటికీ కూడా అందరినీ చూసి చూడనట్లుగా ముఖాన్ని తిప్పి పారిపోతుంటాడు. భయంగా ఉంటుంది, భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఆ రోజు ప్రతి ఒక్కరికి అవసరమైన ఏవైనా విషయం ఉంటే అది కేవలం సత్కార్యాలు మాత్రమే. ఆ రోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కేవలం సత్కార్యాలు మాత్రమే, పుణ్యకార్యాలు మాత్రమే. ఈ భూప్రపంచంలో చేసుకున్న మంచి సత్కార్యాలు మాత్రమే పనికి వస్తాయి. సోదర మహర్షులారా,
ఆ రోజు చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. సోదరమాషులారా, సూరా ఇన్ఫితార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కిరామన్ కాతిబీన్ యఅలమూన మా తఫఅలూన్. అంటే మీ రెండు భుజాలపైన గౌరవనీయులైన దైవదూతలు మీరు చేసే ప్రతి కార్యాన్ని రాస్తున్నారు, నోట్ చేస్తున్నారు, అంత రికార్డ్ అవుతున్నది. మనం చేసే ప్రతి విషయం, ప్రతి క్షణం దైవదూతలు వారి నోట్స్లో, రిజిస్టర్లో రికార్డ్ చేస్తున్నారు. అవే ప్రళయ దినం నాడు, తీర్పు దినం నాడు మానవుల అందరి ముందు తీసి చూపించడం జరుగుతుంది. సోదర మహర్షులారా, ఆ రోజు మనం సాఫల్యం పొందాలంటే, స్వర్గానికి చేరుకోవాలంటే, అప్పుడు మనకు ఏమైనా పనికి వస్తుందంటే అది కేవలం మనం చేసుకున్న ఉపకారం, సత్కార్యాలు మాత్రమే. ఆ రోజు రిలేషన్షిప్, బంధుత్వం, ప్రాపర్టీ, ధన సంపద, బ్యాంక్ బ్యాలెన్స్, ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎవరూ సహకరించేవారు ఉండరు, ఎవరూ సపోర్ట్ చేయరు. ఆ రోజు మనం చేసుకున్న సత్కార్యాలు మాత్రమే మనకి సపోర్టింగ్ కింద ఉంటుంది. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నల్ అబ్రార లఫీ నయీం. నిశ్చయంగా సత్కార్యాలు చేసుకున్న వారు మాత్రమే స్వర్గానికి చేరుకుంటారు. వ ఇన్నల్ ఫుజ్జార లఫీ జహీం. మరి నిశ్చయంగా ఎవరైతే పాపాత్ములు ఉన్నారో, ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నారో, దైవభక్తి లేకుండా జీవితం గడుపుతున్నారో, పాపాల్లో మునిగిపోయి ఉన్నారో, అలాంటి వారి కోసం నరకాగ్ని శిక్ష ఉన్నది. వారు నరకానికి చేరుకుంటారు. యస్లౌనహ యౌమద్దీన్. ఆ రోజు తీర్పు దినం నాడు అందరూ అందులో ప్రవేశిస్తారు. దేంట్లో ప్రవేశిస్తాడండి? ఎవరు ఏ విధంగా అయితే సత్కార్యాలు చేసి ఉన్నారో ఆ విధంగా. ఒకవేళ మన సత్కార్యాలు ఎక్కువ ఉంటే మనం స్వర్గానికి చేరుకుంటాం, పాపాలు ఎక్కువగా ఉంటే నరకానికి పోతాం. సోదర మహర్షులారా, కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరికి పనికి వచ్చేది కేవలం వారు భూప్రపంచంలో చేసుకున్న ఉపకారం చేసుకున్న సత్కార్యాలు మాత్రమే, పుణ్యఫలాలు మాత్రమే. అదేవిధంగా ఆ రోజు మనకి ఎలాంటి రిలేషన్షిప్ పనికిరాదు, ప్రాపర్టీ పనికిరాదు, బ్యాంక్ బ్యాలెన్స్ పనికిరాదు, అదేవిధంగా ఫ్రెండ్షిప్ సర్కిల్ పనికిరాదు. కేవలం మన సత్కార్యాలు మనకి పనికి వస్తుంది. కాబట్టి తీర్పు దినం నాడు సాఫల్యం పొందాలంటే ఈ భూప్రపంచంలో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో సత్కార్యాలు చేస్తూ జీవితం గడపాలి. చివరిలో అల్లాహ్తో దుఆయమలగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం కొనసాగించే సౌభాగ్యం కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.